ఐ వుడ్ లైక్ టు బేర్ ది గుడ్ ఫ్రూట్. ప్రభా, నాకు పరీక్ష అర్థమవుతుంది, ఫలించే శక్తి నాకు ఇవ్వి, భరించే శక్తి నాకు ఇవ్వి, నిదానంగా మాట్లాడే శక్తి నాకు ఇవ్వి, ప్రేమించే శక్తి, ఇంకా అధిక ప్రేమ కనబరిచే శక్తి నాకు ఇవ్వి, కీడికి కీడిగా కాకుండా కీడికి మేలుగా చూపించే శక్తి నాకు ఇవ్వి. And I'm telling you, my wife is here. Many times she comes back and says, I'm really sorry అంటది. No problem, you're welcome. నేను ఎప్పుడు గమనిస్తానంటే, ద మూమెంట్ ఐ గివ్ ద ఫ్రూట్, ఐ సీ ద రిజల్ట్ కమింగ్ ఫాస్ట్. కానీ అదే నేను వాదనలో ఒక వాదన వెళ్ళాను అనుకో, ఫలం కనపరచకుండా ఫైట్ బ్యాక్ చేద్దాం అనుకున్నాను అనుకో, డిజాస్టర్. కుటుంబాలు కట్టబడాలంటే దేవుని ప్రేమ ఉండాలి. కుటుంబం కట్టబడాలంటే ఇప్పుడు ఈ ఆత్మఫలం ఉన్న ప్రతి భాగం ఉండాల్సిందే. అందుకని ఇద్దరు కొత్త వ్యక్తులు ఒక ఇంట్లోకి వేసి కట్టి పెట్టినప్పుడు అంతే కదా, పెళ్ళంతా కట్టి పెట్టేస్తాం కదా. ఏక శరీరం గ్రాఫ్టింగ్ అదే అంటాం. దర్ ఆర్ డిఫరెన్సెస్. కానీ ఆ డిఫరెన్సెస్లో కలిసి బ్రతకాలంటే ఆత్మఫలం ఉండాలిగా. ఆత్మఫలము ద్వారానే వారు ఫలిస్తాము, ఒకటవుతాము, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, దేవుని చిత్తము పరిపూర్ణతలో తీసుకొస్తాము.